ఇప్పుడే నేనొక లవ్ స్టోరీ మూవీ చూశాను. మూవీ చాలా బావుంది. అది ఒక అందమైన గ్రామం. ఈవినింగ్ టైం. చల్లని గాలి నెమ్మదిగా వీస్తోంది. నది దగ్గర ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుంది. ఆమె పేరు సుమతి. ఆమె చేతిలో ఒక పేపర్. ఆమె ఒక లవ్ లెటర్ రాస్తోంది. పక్కనే ఒక చిన్న ప్యారెట్ ఆమె దగ్గరే కూర్చుని ఆ ఉత్తరం కోసం ఎదురుచూస్తోంది. సుమతి పెన్ పట్టుకుని ఆలోచిస్తోంది. ఏమి రాయాలో అర్థం కావడం లేదు. ఒక్కసారి రాస్తోంది. మళ్ళీ పేపర్ చింపేస్తోంది. ఫైనలీ ఆమె ఇలా రాసింది. నువ్వెవరు? ఎందుకు నా జీవితంలోకి వచ్చావు? నిన్ను చూసిన ఆ క్షణం నుంచి నా జీవితం మొత్తం మారిపోయింది. నిద్ర రావడం లేదు. తినాలననిపించడం లేదు. ప్రతీ క్షణం, ప్రతీ ఊపిరి నీ గురించే ఆలోచిస్తున్నాను. ఎందుకిలా ఒక్కసారిగా మాయమయ్యావు? ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావు? ఎక్కడ వెతుక్కోవాలి నిన్ను? ఎలా చేరాలి నీ దగ్గరికి? ఒక్కసారి నిన్ను చూడాలనుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చి ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు? ఆమె కళ్లలో నీళ్లు నిండిపోయాయి. ఆ కన్నీళ్లు ఆ లెటర్ మీద పడిపోయాయి. నిన్ను చూడాలి. ఇంకేమీ అవసరం లేదు. నువ్వెవరో కూడా చెప్పలేదు. నీ పేరు కూడా తెలియదు నాకు. నువ్వు ఏమి చేస్తావో, ఏ ప్రపంచంలో ఉంటావో కూడా తెలియదు. కాని నా ప్రపంచం మాత్రం నువ్వే అయిపోయావు. ఎందుకు నా జీవితంలోకి వచ్చావు? ఇలా నా గుండెల్లో స్థానం తీసుకుని మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం ఎందుకు? ఇది నేను రాస్తున్నా చివరి లెటర్. లాస్ట్ టైం నా మనసు మొత్తం ఈ కాగితం మీద వదిలేస్తున్నాను. ఒక్కసారి తిరిగిరా. లేకపోతే ఈ బాధతోనే నేను చనిపోతాను. ఆ ప్యారెట్ ఆమె బాధ అర్థం చేసుకున్నట్టు ఆ లెటర్ తీసుకుని అతన్ని వెతుక్కుంటూ ఎగిరిపోయింది. నెక్స్టేమైంది పార్ట్ 2 చూడండి.